ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక ఇరిగేషన్ ప్యాకేజ్ అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, అమరావతి అయితేనేమి అనేక రకాలుగా అభివృద్ధి దిశలో ముందుకు పోతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వాటిని చెడగొట్టనీకి కుల రాజకీయాలు, మత రాజకీయాలు రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీకి నాయకులకు జగన్మోహన్ రెడ్డికి ఇదే నా హెచ్చరిక. ఎన్ని చేసినా మీరు 5 ఏళ్ళు అధికార పార్టీలో ఉండి 11 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక్కటంటే ఒకటి మీరు చేసినది 5 ఏళ్లలో ఒక ఉద్యోగాల విషయంలో ఎత్తుకున్నా, పోలవరం విషయంలో ఎత్తుకున్నా, తర్వాత సంక్షేమ పథకాల్లో ఎత్తుకున్నా, ఎక్కడన్నా కానీ మీరు చేసింటే, మీరు ఏదైనా చెప్పుకునే దానికి ఏదన్నా ఉంటే, రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాం అనేది ఏదైనా మీకు చెప్పుకుంటే ఏమన్నా ఒకటి ఉందా? పక్కని చెప్పండి ఒక మాట. మీరు ఏదైనా, నేను మీడియా ఎదురుగా నేను సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు చిచ్చు లేపేదానికి మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం ఇది పద్ధతి కాదు. రాజకీయం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈరోజు యువతలకైనా రాజకీయ పార్టీలకి నువ్వు ఏ మెసేజ్ ఇస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. మీరు చూసుకోండి, ఇవాళ దాదాపుగా పోలవరం ప్రాజెక్టు 14-19లో మేము దాదాపుగా 70% ఇంచుమించు మేము వాటిని పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లలో నువ్వేం చేసావు? 2% చేసేదానికే నీకు గగనం అయిపోయింది. వాటి గురించి ఎన్ని మాటలు! ఆ 2% నువ్వు చేసేదానికే నీ వైసీపీ నాయకులు అసెంబ్లీలో, ఆయన ఎవరో యాదవ్, పిచ్చి యాదవ్, తొక్కలొక్క యాదవ్, వాడు మనిషి కాదు. ఏం ఆ మాటలు ఏంది, ఆ భాష ఏంది? మనం అసెంబ్లీలో మాట్లాడుతున్నాము, ఏ విధంగా మాట్లాడాలనేది కూడా కూడా బుద్ధి లేకోకుండా ఆ రోజు సంవత్సరానికి 21 కల్లా మేము పూర్తి చేసి జాతికి అంకితం చేసిన మాటలు ఉన్నాయి. మీరు రికార్డులు తీయండి. తర్వాత ఇంకొకటి రాంబాబును నెక్కించినారు. వాడు ఒక మనిషే కాదు. పద్ధతి ఏమన్నా ఉందా? డ్యాన్స్ వేసుకుంటా, బోగర మాటలు మాట్లాడుకుంటా, ప్రతి ఒక్క దానిలలోనూ కులసిచ్చు పెట్టుకుంటూ, ఇది ఇవాళ దాదాపుగా ఈ 2 ఏళ్లలోనే మేము ఎప్పుడైతే ప్రభుత్వం స్టార్ట్ చేసినాం, 2 ఏళ్లలోనే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయలు తాగు నీరుకు మేము ఖర్చు చేయడం జరిగింది. మేము ఈరోజు గర్వంగా చెప్పుకోగలం తెలుగుదేశం పార్టీగా. ఇదేమన్నా ఉందా? నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ బాబు అయితేనేమి, చక్రాలు కట్టుకొని కాళ్లకు వాళ్ళు విదేశాలకు పోయి, రాండయ్యా మాది వెనకబడింది, కొద్దిగా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలని చెప్పి పారిశ్రామికలకైతేనేమి, పారిశ్రామికవేత్తలకైతేనేమి ఎంతో భరోసా ఇచ్చి తీసుకొస్తుంటే, మీరు కుల రాజకీయాలు, రాష్ట్రం డెవలప్మెంట్ కాకూడదనే మీ ఉద్దేశం? సిగ్గన్నా ఉండాల, రోంతన్న బుద్ధి. ఏమన్నా ఏం తింటున్నారు? కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నామా, లేకపోతే ఇంకోటి ఏమన్నా తింటున్నారా? మీరు వైసీపీ నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, మీడియా ముందర ఏదో మీ ఇళ్లలో పెట్టుకొని మీడియా ముందర వచ్చి మాట్లాడేది కాదు, అభినందనలు వేసేది కరెక్ట్ కాదు. అది రాష్ట్రం ఏ పక్క పోతుంది, రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడు, లేదంటే నీ నియోజక గురించి ఏమన్నా మాట్లాడు. నీకు ఏదన్నా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు. వద్దు, ఆలోచన చేసుకోవాలా. రాయలసీమలో మీరు నిన్న చూశారు, హిందూపూరు నందమూరి బాలకృష్ణ చేతుల మీద మడకశిర బ్రాంచ్ కెనాల్ దాదాపు 700 కోట్ల చిల్లరతో వైడింగ్ చేసి నీళ్లు తీసుకొచ్చి మేము ఈ విధంగా రాయలసీమని రతనాల సీమగా మేము చేయాలని మేము అనుకుంటుంటే, మీరు లేని సిచ్చులు పెట్టుకుంటా, మతాలు కులాలను తీసుకొచ్చుకుంటూ మీరు చేసే ప్రబలం ఇదేనా? కొంతమంది నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు ఏమైనా చంద్రబాబు నాయుడిని కానీ, మీరు లోకేష్ బాబుని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ మీరు ఏది తిట్టకపోతే మాత్రం మీకు టికెట్లు కూడా ఈయన అన్నాడేమో, మాకేం అర్థం కావడం లేదు. పిచ్చ కుక్కలు అరిచినట్లు అరుస్తున్నారు మీడియాలో. అనంతపూర్ జిల్లాలో అయితేనేమి కొంతమంది రోడ్లో కూర్చొని ఇంకా ఈడ్చుకొని పోయి కపట నాటకాలతో
ఏం సంకేతం పంపిస్తున్నారు మీరు? మీరు మాట్లాడే విధానం ఏమైనా ఉందా? మీకు 11 సీట్లు పరిమితం చేసినా కానీ బుద్ధి మారలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా, ఒకటే హెచ్చరిస్తున్నా నేను. బాధ్యతలకు మీరు పోండి, పలకరించండి. దానికి ఎవరు తప్పు పట్టరు. మాకు ఆ పర్మిషన్ లేదు, మాకు ఈ పర్మిషన్ లేదు. ఎందుకు మాట్లాడిస్తున్నావు? నీ ఉనికిపాటు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? మేము పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు పాదయాత్ర చేయగలవా? అన్ని వేల కిలోమీటర్లు నువ్వు పాదయాత్ర చేయగలవా? మేము పర్మిషన్ ఇవ్వకపోతే నీ మాదిరి ద్వంద్వ వైఖరి మేము చేయలే. నారా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే ఎంత అడ్డపడినావో అది మాకు తెలుసు, నీకు తెలుసు. ప్రజల్లో సింపతి వచ్చే కొద్దీ నువ్వు వాటిని అరెస్ట్మెంట్ చేసావు. మేము మాకు ఆ ధోరణి కూడా లేదు, ఆ కచ్చ సాధింపే లేదు. కచ్చ సాధింపు అనేది ఏదన్నా ఓతూరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కడు మిగలడు మీ పార్టీలో. ఖబర్దార్, ఒకతూరి మా నాయకుల్ని చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ బాబునైతేనేమి వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. పద్ధతి కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీరు ఊరికే ఏదో మాట్లాడేస్తే అయిపోయింది, నేను హైప్ అయిపోతున్నాను, నేను రాష్ట్ర ఫిగర్ అయిపోతున్నాను, నాకు టికెట్ వచ్చేస్తుంది అనే ఒక కొంత ఆశతో మీ నాయకులు మరి నీ లబ్ధి పొందే దానికోసము మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నారు. వైసీపీకి నాయకులకి ఇదే హెచ్చరిస్తున్నా నేను. రాష్ట్రం ఈరోజు ఎంత అభివృద్ధి అయిపోతుందో ఒకరు పేపర్ చూసి చదవండి. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో ఒకరు పేపర్ చూసి చదవండి. మీడియాలో చూడండి. దొంగ మీడియా పెట్టుకొని దాని మాటలు వినేది కాదు. ఇవాళ ఇప్పుడు అదే పట్టిసీమ అని, పోలవరం పక్కన పట్టిసీమ అని ఎంతమంది వ్యతిరేకించినారు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినారు. ఇవాళ దానివల్ల ఎన్ని కోట్లు మనకి బెనిఫిట్ ఉందనేది ఒకరు ఆలోచించినావా నువ్వు? రైతులు కొన్ని లక్షలు, ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది మనం పట్టిసీమ స్టార్ట్ చేసి, వాటి వల్ల కృష్ణా డెల్టాలకి ఎన్ని నీళ్లు వస్తున్నాయో దాదాపుగా 400 టీఎంసీలు మనం తరలించడం జరిగింది. ఇవన్నీ ముందు చూపు. నారా చంద్రబాబు నాయుడుది ముందు చూపు. ఈ రోజు మనకి నీళ్లు కృష్ణా డెల్టాలు కూడా గోదావరి నీళ్లు వాడుకునే విధానంగా మనం తీసుకెళ్తున్నామంటే అది ఒక విజన్. నారా చంద్రబాబు నాయుడు ఒక ముందు చూపు. వాటిని మీరు ఎగతాళి చేసుకుంటా అదెందుకు ఇదెందుకు? ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు, తాగుకు నీళ్లు ఆలోచన చేసుకోండి. కృష్ణా డెల్టాల కింద పంటలు పండాలి, గోదావరి కింద పంటలు పండాలి. ఈరోజు 15% మళ్ళీ మేము 2 ఏళ్లలోనే మేము పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు సంవత్సరం ఓపెనింగ్ కూడా జరుగుతుంది. ఇది మా విజన్. అది అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కులాలు మతాలు సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని చాలా ప్రణోభాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు, మీరు గమనించుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మీడియా ద్వారా గుండా వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను. రాజకీయం చేయి, కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకోవద్దు. నీ శాతనైతే రాజకీయం చేస్తావా చెయ్యి. రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి, నీ శాతనైతే చేసుకో. ఏమాత్రం ఉంటుందో, నీకు ప్రజల ఆదరణ ఏమాత్రం ఉంటుందో అనేది కూడా తెలుస్తుంది.